ఫ్రెండ్స్, అమెరికాకి చైనా అంటే భయమా లేక లోపల ఏదైనా పెద్ద కుట్ర జరుగుతోందా? ఈ అనుమానం ఎందుకొస్తోందంటే భారతదేశంలో ఉన్న అమెరికా రాయబారి సెర్గియో గోర్ మన లడాక్ పర్యటనకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత ఆయన దలైలామాతో ప్రత్యేకంగా సమావేశమవ్వాల్సి ఉంది. మీడియా మొత్తం దీనిపైనే ఫోకస్ చేసింది. కానీ తీరా సమయానికి దలైలామాతో ఎలాంటి మీటింగు లేదని అమెరికా అధికారులు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. సెర్గియో గోర్ నేరుగా కాశ్మీర్ నుంచి వెళ్లి అక్కడి బౌద్ధ సన్యాసులను కలిశారు, కానీ దలైలామాను మాత్రం కలవలేదు. లాస్ట్ మినిట్లో ఈ మీటింగ్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం చైనా నుంచి వచ్చిన ప్రెజర్ అని ప్రపంచమంతా కోడై కూస్తోంది. అసలు అమెరికా నిజంగానే చైనాకు భయపడుతోందా లేదా దీని వెనుక ట్రంప్ వ్యూహం ఏదైనా ఉందా అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయమవుతుంది. ఇక ట్రంప్ వ్యూహాల గురించి మాట్లాడుకుంటే పాకిస్తాన్ ఆడుతున్న ఒక కొత్త నాటకం మనల్ని హెచ్చరిస్తోంది. అమెరికాకు ఇరాన్కు మధ్య ఇప్పుడున్న గొడవల్లో మేము మధ్యవర్తిత్వం వహిస్తామంటూ పాకిస్తాన్ ఒక కొత్త ప్రపోజల్ పెట్టింది. అయితే ఇది ఊరికే కాదు. ఈ సాకుతో అమెరికా దగ్గర $10 బిలియన్ అప్పు అడిగింది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్న తరుణంలో 5 ఏళ్ల పాటు వాడుకోవడానికి వీలుగా తమ సెంట్రల్ బ్యాంక్ అకౌంట్లో $10 బిలియన్ డిపాజిట్ చేయాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ను పాకిస్తాన్ ప్రభుత్వం బతిమాలుకుంటోంది. ఇలా చేస్తే తమ దేశ కరెన్సీ పడిపోకుండా ఉంటుందని, ఐఎంఎఫ్ మరియు వరల్డ్ బ్యాంకు ముందు పరువు నిలబడుతుందని వాళ్ల ప్లాన్. ఆశ్చర్యకరంగా ట్రంప్ ప్రభుత్వం కూడా ఈ డబ్బులు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రంప్ హయాంలో పాకిస్తాన్ ఇలా దౌత్యపరంగా, సైనికంగా అన్ని రకాలుగా లబ్ధి పొందుతుంటే వాళ్లను అడ్డుకోవడంలో మన ప్రభుత్వం ఇంకొంచెం దూకుడు పెంచాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు మన పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా పరోక్షంగా ఒక పెద్ద బెదిరింపుకు దిగింది. బంగ్లా ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ సలహాదారుడైన హుమాయున్ కబీర్ ఒక సంచలన ప్రకటన చేశారు. సౌదీ అరేబియా, పాకిస్తాన్ మరియు టర్కీలు కలిసి ఏర్పాటు చేసుకున్న మక్కా మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్లో చేరడానికి బంగ్లా సిద్ధంగా ఉందని ఆయన బాంబు పేల్చారు. దేశ ప్రయోజనాల కోసం ఈ కూటమిలో చేరడానికి ఏమాత్రం వెనకాడబోమని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, జులై నెలలో బంగ్లాదేశ్లో జరిగిన ఆందోళనల్లో 10,500 మందికి పైగా చనిపోయారని, అలాంటి పరిస్థితికి కారణమైన షేక్ హసీనాకు భారత గడ్డ మీద నుంచి రాజకీయాలు చేసే అవకాశం ఇవ్వడం బంగ్లాదేశ్ ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందని ఆయన అన్నారు. ఈ సమస్య పరిష్కారం కాకుండా ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడవని తేల్చి చెప్పారు. ఇప్పటిదాకా టర్కీకి చెందిన ఒక వార్తాపత్రిక మాత్రమే బంగ్లా ఈ కూటమిలో చేరుతుందని రాయగా, ఇప్పుడు ఏకంగా బంగ్లా ప్రభుత్వమే స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించడం గమనార్హం. ఈ పరిణామాలు ఇలా ఉంటే అరేబియా సముద్రంలో సోమాలియా సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఎంవి లుతుఫ్ అనే కార్గో షిప్పును వాళ్లు హైజాక్ చేశారు. ఇందులో మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా వారిలో 6 మన భారతీయులు కావడం అత్యంత ఆందోళనకరం. మిగిలిన 4 ఒకరు టర్కీకి చెందిన వ్యక్తి, మరొకరు జార్జియా దేశస్థుడు కాగా 2 సెర్బియాకు చెందిన సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఈ షిప్పులో టర్కీకి చెందిన ఆయుధాలు, కమ్యూనికేషన్ మరియు శాటిలైట్ పరికరాలు ఉన్నాయి. ఇవన్నీ సోమాలియా మిలిటరీకి సప్లై చేయడానికి వెళ్తుండగా దొంగలు కిడ్నాప్ చేశారు. ప్రస్తుతం టర్కీ సైన్యం తమ డ్రోన్లు, హెలికాప్టర్లతో ఈ షిప్పును ట్రాక్ చేస్తోంది. అందులో ఉన్నవి వాళ్ళ ఆయుధాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని వెనక్కి తెచ్చుకోవాలని చూస్తున్నారు. అందులో మన భారతీయ నావికులు కూడా ఉన్నందున భారతదేశం కూడా ఈ ఆపరేషన్ చాలా దగ్గర నుంచి గమనిస్తోంది. ఒకవైపు మన నావికులు ప్రమాదంలో ఉంటే, ఇంకోవైపు టర్కీ మరియు చైనా కలిసి పాకిస్తాన్కు భారీగా ఆయుధాలు సప్లై చేస్తున్నారు. వరుసగా
60 గంటల పాటు చైనా టర్కీకి చెందిన మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలు పాకిస్తాన్లోని రావల్పిండి దగ్గర ఉన్న నూర్ఖాన్ అలాగే కరాచీలోని మస్రూర్ ఎయిర్బేస్లలో ల్యాండ్ అయ్యాయి. ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ ఏదో పెద్ద కుట్రకే పదును పెడుతున్నట్లు అర్థమవుతోంది. ఇలా చైనా పాకిస్తాన్ కలిసి మన మీదకు వస్తున్న సమయంలోనే ప్రపంచ రాజకీయాల్లో ఒక ఊహించని మలుపు చోటు చేసుకుంది. అది కూడా మనకు అత్యంత అనుకూలంగా. జపాన్ రక్షణ మంత్రి షింజీరో కోయిజుమి భారతదేశానికి వచ్చి మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో అత్యంత కీలకమైన సమావేశాలు జరిపారు. జపాన్ తన రక్షణ కోసం దాదాపు 80 నుండి 90% అమెరికా ఆయుధాలపైనే ఆధారపడుతూ వస్తోంది. పైగా జపాన్లో ఏకంగా 50 నుండి 55 వేల మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. కానీ మిడిల్ ఈస్టులో ఇరాన్ దెబ్బకు అమెరికా బేసులు చిగురుటాకులా వణికిపోయిన తీరు చూసిన జపాన్కు వణుకు పుట్టింది. రేపు చైనాతో యుద్ధం వస్తే అమెరికా కాపాడుతుందన్న నమ్మకం జపాన్కు సన్నగిల్లింది. ఏ దేశమైనా ట్రంప్ మాట వినకపోతే వెంటనే అక్కడి నుంచి సైన్యాన్ని వెనక్కి పిలిపించడం ఆయన నైజం. అందుకే జపాన్ కొత్త ప్రధానమంత్రి సనై తకైచి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మీద ఆధారపడటం తగ్గించి సొంతంగా ఆయుధాలు తయారు చేసుకోవడానికి తమలాగే చైనాను బద్ధశత్రువుగా భావించే భారతదేశం దగ్గరకు జపాన్ పరుగులు తీసింది. భారతదేశం ఇప్పటికే ఎన్నో ఆధునిక ఆయుధాలను తయారు చేస్తోంది కాబట్టి మనతో కలిసి జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని జపాన్ ప్రపోజల్ పెట్టింది. కానీ ఇక్కడే మన భారతదేశం జపాన్ ముందు ఒక కఠినమైన షరతు పెట్టింది. మీకు మా మద్దతు కావాలంటే రేపొద్దున మనమిద్దరం కలిసి తయారు చేసే అత్యాధునిక రక్షణ సాంకేతికతను పొరపాటున కూడా మీరు పాకిస్తాన్కు అమ్మకూడదని రాజ్నాథ్ సింగ్ గారు తేల్చి చెప్పారు. గతంలో పాకిస్తాన్ అణు సాంకేతికతను నార్త్ కొరియాకు అమ్ముకున్న చరిత్రను కూడా ఆయన గుర్తు చేశారు. వాస్తవానికి భారతదేశం ఎప్పుడు ఏ దేశంతో రక్షణ ఒప్పందం చేసుకున్నా ముందుగా పెట్టే కండిషన్ ఇదే. గతంలో రష్యా, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ, స్వీడన్, ఇటలీ మరియు బ్రిటన్ లాంటి దేశాల ముందు కూడా భారతదేశం ఇలాంటి కండిషనే పెట్టింది. ఇప్పుడు జపాన్ వంతు వచ్చింది. ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? బంగ్లా, పాకిస్తాన్ లాంటి దేశాలు మక్కా డిఫెన్స్ అగ్రిమెంటులో చేరడం వల్ల భవిష్యత్తులో భారతదేశానికి నిజంగానే ఏదైనా ముప్పు వాటిల్లుతుందా? లేదా ఇదంతా కేవలం ఒక పనికిమాలిన బెదిరింపు మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.